పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా. స్మితా సబర్వాల్ ఐఏఎస్ చాలా షార్ప్, అంటే మంచి ఇంటెలిజెంటు, షార్పు. అతి తక్కువ సమయంలో అదనపు కార్యదర్శిగా కూడా బీఆర్ఎస్ హయాంలో పనిచేసింది స్మితా సబర్వాల్. అప్పుడున్న బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా, అంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళందరికీ కూడా నమ్మిన బంటులాగా ఉండేది. సో బ్రహ్మాండంగా పనిచేసింది. ఆమె ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఆమె ట్వీట్లు పెడితే కొంత కాంట్రవర్షియల్ కూడా అయినాయి కొన్ని ట్వీట్స్ కూడా. సో ఇప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 16 నెలలైంది. మరి ఈ మధ్యకాలంలో స్మితా సబర్వాల్ మీద ఒక అలిగేషన్, ఏంటిది ఆరోపణ ఏంటిదంటే, ఆమె ప్రైవేట్ వెహికల్కు 63,000 రూపాయలు ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ నుంచి వెళ్ళి, వ్యవసాయ వర్సిటీ నుంచి వెళ్ళి క్లెయిమ్ చేసింది. 2016లో ఆమె ఒక లెటర్ పెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాకు వెహికల్ కావాలని చెప్పేసి. లెటర్ పెట్టుకుంటే వాళ్ళు శాంక్షన్ చేసినారు. అప్పుడు 2016 నుండి 2024 వరకు 63,000 చొప్పున ప్రతి నెల తీసుకున్నది. అయితే ఇక్కడ ఒకటి మిత్రులారా, ఈ వెహికల్ కనుక ప్రభుత్వం కనుక శాంక్షన్ చేస్తే మనం చేయాల్సిన పని ఏంటంటే ట్యాక్సీ ప్లేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ట్యాక్సీ ప్లేట్ తీసుకోవాలంటే మనకు వెహికల్ ఇచ్చేది కూడా, ఇప్పుడు వాళ్ళు 63,000 ఇచ్చే దాంట్లో ఎవరైనా ట్యాక్సీ ప్లేటు వెహికల్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకు ఇంత లాభం, అంటే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కానీ ప్రభుత్వ అధికారులు చాలామంది, నేను ఇప్పుడు మీకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామంది, ఒక 100 మంది అధికారులు ఉన్నారు. ఆ 100 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 100 మంది అధికారులు ఏంటంటే టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వేల మంది ప్రైవేటు, అంటే ఈ యొక్క ఇండివిజువల్ నంబర్ ప్లేట్, మన ఓన్ నంబర్ ప్లేట్ ఉంటుంది కదా, మన వ్యక్తిగతంగా మనకు కమర్షియల్గా అంది. సో అటువంటి నంబర్ ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా డబ్బులు క్లెయిమ్ చేయడం అనేది అధికార దుర్వినియోగం కిందకి వస్తుంది. వాస్తవానికి ఏంటంటే దీని మీద యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కూడా కేసు నమోదు చేయొచ్చు. మరి ఇక రేవంత్ రెడ్డి సర్కారు చేస్తాడా చేయడా అనేది అది భగవంతుని తెలుసు. ఇక కేసీఆర్ మీద పెట్టిండు పీకిండు కేసులు, ఈ దాదాపు ఇది అంత ఒట్టిదే అవుతుంది. కానీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వాళ్ళు మాత్రం, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రము నోటీసులు పంపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు క్లెయిమ్ చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి 2 రోజులల్లా అని చెప్పేసి ఒక నోటీసులు అయితే పంపించినట్టయితే సమాచారం ఉన్నది. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్నది. ఈ విధంగా ఒక వెహికల్ను, అంటే అది ట్యాక్సీ ప్లేట్ కాదు, వ్యక్తిగతంగా ఉన్న ప్లేటుకు సంబంధించిన దానికి 63,000 చొప్పున క్లెయిమ్ చేయడం అనేది అధికార దుర్వినియోగం. ఇది దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకునేందుకైతే ఈ యొక్క రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అలాగే నేను చెప్తున్నా కదా, మీరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, చాలామంది అధికారులు ఏం చేస్తారంటే వెహికల్ అలవెన్స్ చేయగానే వాళ్ళ సొంత వెహికల్ పెట్టుకుంటారు. సొంత వెహికల్ పెట్టుకొని వెహికల్ కొనుక్కుంటారు, అదే ఇన్స్టాల్మెంట్గా కన్వర్ట్ చేస్తారు. అటువంటి సందర్భాలు చాలా చూసినాం మనం. సో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నేను చూపిస్తా మీకు, మచ్చుకు చాలా చూపిస్తా. వెహికల్ అలవెన్సెస్ వస్తే సొంత వెహికల్ కొనుక్కున్న వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళ భార్య పేరు మీదనో, వాళ్ళ బామ్మర్ది పేరు మీద, ఎవరి పేరు మీద వీళ్ళ దోస్తుల పేర్ల మీద పెట్టుకొని, బినామీల పేర్ల మీద పెట్టుకొని నడుపుకుంటారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి వివరాలు కూడా నేను మీకు ఇంకొక వారం రోజులలో అందరి వివరాలు ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్టు మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా. ఎందుకంటే ఒక్కొక్కరు దాదిగా సెట్ బ్యాక్ అవుతారు. సో అందరి కూడా ఒక లిస్టు పెట్టి, ఆ లిస్టు అంటే మన ట్రెజరీలో కూడా ఈజీగా దొరికిపోతుంది లిస్టు, మనకు ప్రాబ్లం లేదు. సో ఆ లిస్టు పెట్టి మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కూడా మీ జిల్లాలల్లో ఎక్కడైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మీరు కూడా ఆ వివరాలు సేకరించండి. ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇది పోతే ఏంటంటే, ఇప్పుడు ఏం పని లేని వాళ్ళు, నిరుద్యోగులు ఒక కారు కొనుక్కొని ఆ కారును ఒక ఎంప్లాయీకి, ఒక ఉద్యోగికి పెడితే ఏంటంటే వానికి కూడా నెల గడిచిపోతుంది. కానీ ఉన్నోడే మన సొంత కారుకే పైసలు దొబ్బడం అనేది చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా స్మితా సబర్వాల్ గారి మీద ఖచ్చితంగా యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ, వాళ్ళకైనా మనకైనా ఒక్కటే ఉండాలి. మనం తప్పు చేస్తూ ఊకుంటారా, జైలు వేయరా? మనం తప్పు చేస్తే గట్లే వాళ్ళైనా తప్పు చేస్తే కంపల్సరీ జైలు వేయాల్సిందే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా, ఆఫీసర్లు, ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా. మరి మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ యొక్క వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.